పరిశుద్ధుడా పరిశుద్ధుడని వేలాది దూతలతో కొనియాడబడుచున్న నా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తుతులు, స్తోత్రాలు 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 తండ్రి. అన్నిటికన్నా ప్రార్థనే మిన్నా అన్నమయముల మాట ఉన్నదా జ్ఞాపకం ఉంచుకో జ్ఞాపకం. అన్నిటికన్నా ప్రార్థనే మిన్నా అన్నమయముల మాట ఉన్నదా జ్ఞాపకం ఉన్నదా జ్ఞాపకం. శోధనలోనికి మీరు జారి పడకుండాలంటే, శోధనలోనికి మీరు జారి పడకుండాలంటే మిన్నా ప్రార్థన ఉండాలి గుండెలో, మిన్నా ప్రార్థన ఉండాలి గుండెలో. అన్నిటికన్నా ప్రార్థనే మిన్నా అన్నమయముల మాట ఉన్నదా జ్ఞాపకం ఉంచుకో జ్ఞాపకం. స్తోత్రాలు తండ్రి, స్తోత్రం తండ్రి. యెహోవా నీవే మాకు దిక్కై ఉన్న తండ్రి, మీకే స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. బెరాగాలో స్తుతించుచున్నాను ప్రభు, మీకే స్తోత్రం స్తోత్రం తండ్రి. నాన్న పరిశుద్ధాత్ముడ యెహోవా మా దేవ, మీకే స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధాత్మ అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వెళ్ళండి స్తోత్రాలు స్తుతులు నాయన. గడిచిన దినము నుండి ఉదయకాల సమయం వరకు తండ్రి, బలహీనులమైన మమ్మల్ని దాన్ని కాచి కాపాడి భద్రపరిచి అయ్యా మరి ఒక దినాన్ని మరి ఒక తరుణాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము తండ్రి. అవును దేవా, ఎన్నో విషయాల్లో ఎన్నో మేలులు చేస్తూ తండ్రి, ఈ నిమిషాన్ని ఈ క్షణాన ప్రభావ మేమేమై ఉన్నాము తండ్రి నాయన, ఇది కేవలం మీ కృప, మీ దయ, మీ కరుణ, మీ చాలి వలనే తండ్రి. మా పక్షాల నుండి మాకు ఆయన తీర్చు తండ్రి. వెళుచున్న ప్రతి స్థలములో తండ్రి మీ తోడును నేడును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి నాయన. అయ్యా మరి ముఖ్యంగా దైవజనుల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. అవును తండ్రి, ఈ లోకంలో తండ్రి నాయన సేవకుడు సేవ చేయటం అనేది ఎంతో గొప్ప విషయం తండ్రి. ఆ సేవకుడు పడే బాధలు, కష్టాలు, కన్నీళ్లను సమస్తాన్ని ఎరిగిన దేవుడు తండ్రి నాయన. అయ్యా సేవకుడు నిన్ను ముట్టిన వారు నా కనుగుడు ముట్టిన వారని తండ్రి లేఖనంలో సెలవిచ్చావు తండ్రి. ఆ విధంగా తండ్రి మన సేవకులకు హాని చేయవారు, సేవను ఆటంకపరచేవారు సమస్తాన్ని ఎరిగిన దేవుడు తండ్రి, మీకు స్తోత్రం తండ్రి. కాబట్టి ప్రభు వెడుచున్న సంఘంలో తండ్రి వస్తున్న ప్రతి అలజడులు వ్యతిరేకతను దూరపరచండి నాయన. సంఘం చుట్టూ మీ అగ్ని కంచిన దేవదూతల కంచె వాక్కంచిన వేయండి తండ్రి. దైవజనురాలకు మంచి ఆరోగ్యాన్ని, బలమైన శక్తిని దయచేయి ప్రభు. గొంతును ముట్టండి, స్వస్థపరచండి రాజా, మీకు స్తోత్రము నాయన. తల మొదలుకు నరికాలు వరకు తండ్రి నాన్న సమస్తము మీరే తండ్రి. నీ పునరుద్ధాన దినము రోజు నాన్న ప్రభు బిడ్డని సన్నిధానంలో తండ్రి ఆరోగ్యవంతురాలుగా ఉండి ప్రార్థించటకు నీ కృపను దయచేయి ప్రభు. దైవజనుడు కూడా మంచి ఆరోగ్యాన్ని, బలమైన శక్తిని దయచేసి ఇంకా ప్రభు నాయన ఇంకా ప్రభు తండ్రి నీ సన్నిధానంలో బహుబలంగా వాడబడటం నీ కృపను దయచేయి ప్రభు. ఇచ్చిన ఇద్దరు బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి నాయన. నీ పరిచర్యలు బహుగా వాడుకున్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా అదేవిధంగా తండ్రి నాయన ప్రభు ఇంకా ఎక్కడెక్కడైతే సేవలు చేస్తున్నారో సేవకుడు తండ్రి సమస్తాన్ని విడిచి తండ్రి నాయన త్యాగపూరితమైన సేవలను చేస్తున్న ప్రతి దైవజన్ని జ్ఞాపకం చేసుకుని వారి సేవలపైన కూడా మీ ఆత్మను కుమ్మరించండి తండ్రి, మీకు స్తోత్రములు నాయన. అయ్యా శత్రువును క్షమించిన గొప్ప హృదయం కలిగిన దేవుడు తండ్రి నాయన.
ప్రభు ఎవరైతే ప్రభుని బిడ్డ కానీ చేసి నీ బిడ్డ మీద తండ్రి నాయన ప్రభు ఎన్నో కష్టాలను కన్నీళ్లకు గురి చేస్తున్నారో తండ్రి నాయన మనోవేదనకు గురి చేస్తున్నారో తండ్రి అటువంటి వారిని కూడా క్షమించడానికి నాయన ప్రభు వారికి కూడా మంచి తండ్రి మంచి ఆలోచన ఇచ్చి తండ్రి నాయన మీ మార్గం నడిపించండి నాయన. అదేవిధంగా తండ్రి నాయన అనాథలను పసిబిడ్డలను దిక్కులేని వారిని కాచి కాపాడి భద్రపరచండి తండ్రి. మీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. దూర ప్రాంతంలో ఉన్నటువంటి తండ్రి నాయన ఇంకా అనేక మంది తండ్రి నాయన నీ రక్షణ మారు మనసు పొందని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. అక్కడికి వెళ్ళి సేవ చేయలేకపోయినా కొంతైనా నీ సువార్తను చాటి చెప్పడం తండ్రి కావలసిన కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. చేస్తున్న చిన్న ప్రయత్నంలో తండ్రి మీరే ఉండి ప్రభు అయ్యా ఇంకా రానున్న దినాల్లో ప్రభు నీ బిడ్డని బహుబలముగా వాడుకుంటారని మేము నమ్ముచున్నాం తండ్రి. మీకు మాకు మధ్య ఉన్న ప్రతి ఆఘాతమును తీసివేసి తండ్రి నాయన నీ కృపలో నీ బిడ్డను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇరుగు పొరుగు వారి బంధువులు మిత్రులాంతరందరినీ కాచి కాపాడి భద్రపరచండి. దూర ప్రాంతంలో ఉన్నటువంటి తండ్రి నా అన్నయ్య కుటుంబాన్ని కూడా నాయన రక్షణ మారు మనసును దయచేయండి. నా బిడ్డలు మంచి మార్గం నడిపించండి తండ్రి. నాయన నా ఆడబడుచులందరినీ కాచి కాపాడి భద్రపరచండి. రక్షణ మారు మనసును దయచేయండి. నా బంధువులు అనేక మంది నశించిపోవచ్చున్నాను తండ్రి వారిని కూడా రక్షించండి తండ్రి. మీకు స్తోత్రం తండ్రి. నాయన బలహీనురాలని నీ బిడ్డను ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాను. నా బలహీనతలో బలమే ఉన్న దేవుడవు తండ్రి నాయన. అయ్యా సుంకరి చేసిన ప్రార్థనను ప్రతి నిత్యము నీ బిడ్డ జ్ఞాపకం చేసుకుని ఆకాశం వైపు కనులెత్తటకు కూడా అర్హత లేని మమ్మలను తండ్రి బలహీనులమైన మమ్మలను తండ్రి నాయన నీ పాద పద్మలను పట్టుకుంటా కూడా అర్హత లేని ధూళి వంటి వారు నాయన. అటువంటి ప్రార్థన మాకు నేర్పించండి నాయన. ఈ లోకంలో ఏమి తిందుమా ఏమి తాగుదమా ఏమి సుఖించడం అన్నది కాకుండా ప్రభు నీ కొరకు తండ్రి ఏమి ఆత్మలను సంపాదించదు అనేటువంటి నాయన అనుభవంలోని మమ్మలను తీసుకొని వెళ్ళండి తండ్రి. మీకు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. ఉదయకాలం వరకు తండ్రి సాయంత్రకాలం వరకు మీ కాపుదల మీ బిడ్డలకు ఉంచండి తండ్రి. మీకు స్తోత్రం తండ్రి. నా భర్తను కూడా కాచి కాపాడి భద్రపరచండి. నా కుటుంబం చుట్టూ తండ్రి నీ రక్షణ కంచెని వేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రము తండ్రి. నీవు ఇచ్చిన వాగ్దానాన్ని గొప్ప చేసి నాయన ప్రార్థన చేస్తూ ఉండగా తండ్రి నాయన పరిశుద్ధాత్మడ మీకే స్తుతులు స్తోత్రం 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 తండ్రి. ఇప్పటి వరకు చేసిన చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకొని ప్రతిఫలాన్ని దయచేయమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి బ్రతిమలాడుకొంచున్నాను తండ్రి. యేసు రక్తమే చేయి కలువరి రక్తమిచ్చి యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును కాక అపవాది క్రియలకు నాశనం కలుగును కాక తండ్రి. స్తోత్రం స్తోత్రం.